నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్న పోలీసులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచేది తానే అంటూ ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైటెన్షన్ అధినేత నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ అధినేత నివాసానికి చేరుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. వెస్ట్ జోన్ పరిధిలో అత్యంత కీలకమైన ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పోలీసు బలగాల కవాతు కొనసాగుతోంది. నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం గుంటుపల్లి గ్రామంలో భద్రతా బలగాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెస్ట్ జోన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు. సున్నితమైన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి అభద్రతా భావం లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఓటు వేసే విధంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించడం జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచేది తానే అంటూ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. మాచవరం ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద ప్రత్యేక పూజల అనంతరం బోండా ఉమా తెలుగుదేశం జనసేన శ్రేణులతో కలిసి భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 4.5 సంవత్సరాల్లో సీఎం జగన్ పరిపాలనపై ప్రజలు విసుగు చెందారన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నాం. నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పాదయాత్రలు, డోర్ టు డోర్ పాదయాత్రలు, అలాగే డివిజన్ పాదయాత్రలు కూడా చేపడుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా అపూర్వమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. గతంలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల మా కుటుంబాలు చిన్నాభిన్నమైపోయినాయి, మా కుటుంబాలు దెబ్బతిన్నాయి. మళ్ళీ మాకు అండగా నిలవాలని చంద్రబాబు గారు రావాలి,
పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్థానిక 26వ డివిజన్లో ప్రజా చైతన్య యాత్ర అనే పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరించడం జరుగుతూ ఉంది. స్థానిక కార్పొరేటర్ మా వల్లభనేని రాజశ్రీ గారు, అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జ్ వల్లభనేని సతీష్ గారు, ప్రెసిడెంట్ తోటా పాండు వీళ్ళందరి ఆధ్వర్యంలో, అంతేకాకుండా జనసేన పార్టీ అధ్యక్షుడు బాడి శంకర్ వాళ్ళ కార్యకర్త అందరి నడుమ ఈరోజు చాలా ఘనంగా కూడా మీరు చూస్తూ ఉన్నారు. ప్రజల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ మంచి జోష్ వస్తూ ఉంది. ఇందాక ఉమా గారు చెప్పినట్టు స్థానికంగా ఉన్నటువంటి ఈ 21 డివిజన్లో రోజుకు 2 డివిజన్లు చొప్పున మేము ఈ మెగా పాదయాత్రను ప్రజా చైతన్య యాత్ర అనే పేరుతో ముందుకెళ్తా ఉన్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. ఆప్ అధినేత నివాసానికి గురువారం సాయంత్రం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేరుకున్నారు. సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 8 మంది ఈడీ అధికారులు సోదా చేస్తున్నారు. ఈడీ తనిఖీల నేపథ్యంలో కేజ్రీవాల్ ఇంటి వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. సీఎం ఇంటి వద్ద ఢిల్లీ నార్త్ జోన్ డీసీపీ చేరుకున్నారు. అయితే ఏ క్షణంలోనైనా కేజ్రీవాల్ అరెస్టు అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆపు మంత్రులు ఒక్కొక్కరు కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంటున్నారు. కాగా కవితను అరెస్టు చేసిన ఈడీ బృందమే కేజ్రీవాల్ ఇంటిలోనూ సోదాలు జరుపుతోంది. మరోవైపు ఈడీ సోదాలపై కేజ్రీవాల్ లీగల్ టీం అటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యాయి కాబట్టే 2019లో టీడీపీని ఓడించారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల అన్నారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. సజ్జల రామకృష్ణ గురువారం మహాదోపిడీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఈ పుస్తకంలో చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో స్పష్టంగా రాశారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర నిధులను ఎలా దోచేశారో క్లియర్గా చెప్పారన్నారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారని, చంద్రబాబు అధికారం కోసం పవన్ బీజేపీని వాడుకుంటున్నారని తెలిపారు. షర్మిల మాట్లాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. షర్మిల మాట్లాడే స్క్రిప్ట్ మొత్తం చంద్రబాబు వద్ద నుంచే వస్తోందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు తన భార్యను కూడా వాడుకున్నారని కామెంట్స్ చేశారు. చంద్రబాబు అవినీతిని వ్యవస్థీకృతం చేశారని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు చెడ్డ పేరు తెచ్చారని అన్నారు. వ్యవస్థలను అవినీతిమయం చేయటం, మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడంలో చంద్రబాబు ఆరితేరారన్నారు. తన పాలనలో కేంద్ర రాష్ట్ర నిధులను చంద్రబాబు మింగేశారని, చంద్రబాబు అంతటి అవినీతి పరుడు లేరని ప్రధాని సైతం విమర్శించారని గుర్తు చేశారు. మరి ఆయనతో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుందని ప్రశ్నించారు. ఎంతవరకు తీసుకెళ్లగలడు, ఎలా చేయగలడు బట్టి, అలాగే జన్మభూమి కమిటీలని, నీరు చెట్టు అని లేనివి క్రియేట్ చేసి ఒక ప్యారలల్ వ్యవస్థనే జన్మభూమి కమిటీ క్రియేట్ చేసి రూపాయల ముప్పావుల తన పార్టీ తన పచ్చదండకు ఇందుకు ఎట్లా ఇవ్వగలడు. అలాగే వ్యవస్థలను ఇక అందరికీ తెలిసిందే, చిన్నపిల్లలని అడిగినే చెప్పారు, ఢిల్లీ వరకు అయినా సరే ఎలా మేనేజ్ ఈ అవినీతి ద్వారా. ఇది చంద్రబాబు నాయుడు విశ్వరూపం. ఇలాంటిది ఈయన పోయితే ఎంతైనా తెగదు కాబట్టి, లేకపోతే భారతం అంతా అవుతుంది, మా మొత్తం వాల్యూమ్స్ రాయాల్సి వస్తుంది. అండ్ ఎంత చెప్పినా తరగతి ఆయన ఘనత కోర్ట్స్. ఇవి ఇలాంటి వ్యక్తిని కానీ, ఇలాంటి ఒక పార్టీ తను తయారు చేసుకున్న పార్టీ అనబడే ఆ ముఠాను కానీ ఫైనల్ నెయిల్ కొట్టాల్సిన ఇది వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఒక భ్రమలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ అవేర్నెస్ పెంచేది వాటి చంద్రబాబు అనేది. ఎందుకంటే ప్రజలు రోజు అన్ని చూడరు, షార్ట్ మెమరీ, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎలక్షన్ టైం వచ్చినప్పుడే వాట్ ఈజ్ వాట్ అని చూసే ప్రయత్నం చేస్తారు. అందులో ఛాయిస్ చూస్తారు. ఇప్పుడున్న దాంట్లో ఈరోజు ఛాయిస్ ఏది లేదు, ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా. 19-24 మధ్య పాలన ఇటువైపు ఉంది అద్భుతంగా. 14-19 మధ్య ఎలా జరిగింది అనేది మర్చిపోకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే, ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక మంచి జయబాబు గారు చేశారు ఇది. అండ్ ఐ థ్యాంక్ హిమ్.
జగన్ హయాంలో కాలువ గట్ల వెంబడి ఉన్న ఒక్క ఇల్లు కూడా తొలగించలేదని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే హుందాతనాన్ని మరచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బీసీలకు అండగా ఉండే పార్టీ వైసీపీ అని ఆయన వెల్లడించారు. రామలింగేశ్వర నగర్ 15వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గాతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కాలువగట్ల వాసులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించామని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. అసత్య ప్రచారాలతో కాలం గడుపుతున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని అన్నారు. జగన్ హయాంలో కాలువగట్ల వెంబడి ఉన్న ఒక్క ఇల్లు కూడా తొలగించేది లేదని హామీ ఇచ్చారు. కాలువగట్ల వద్ద ఉన్న ఇళ్లను తీసేసి సింగపూర్ సంస్థకు అప్పజెప్పాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హుందాతనాన్ని కోల్పోయి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. లో సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, పెద్దలు చల్లారావు గారు కానివ్వండి, 15వ డివిజన్ అధ్యక్షులు వారు కానివ్వండి, 15వ డివిజన్లో ముఖ్యమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, అదేవిధంగా సచివాలయం కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, గృహ సారథులు అందరూ గారా ఈరోజు ఈ ప్రాంతంలో తిరగటం, ప్రతి ఇంటికి వెళ్తే గారా గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో మాకు మాటలు చెప్పి ఈ ప్రాంతాన్ని దత్త తీసుకుంటామని చెప్పని అబద్ధాలు చెప్పి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా, ఈ ప్రాంతంలో ప్రజానికానికి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా కేవలం అసత్యాలతో, అబద్ధాలతో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో కాలం గడిపేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క 5 సంవత్సరాలు దాదాపుగా 20 కోట్ల రూపాయలతో ఈరోజు మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కానివ్వండి. ముఖ్యంగా ఈరోజు మేము తిరిగిన కాలువగట్ల ప్రాంత వాసనలో మంచినీటి సదుపాయం ప్రతి ఇంటికి గారా పంపించే విధంగా పైప్ లైన్ మొత్తం గారా 1,20,00,000 రూపాయలతో ఈరోజు పైప్ లైన్ వేస్తాం కానివ్వండి. ఎంతో సంతోషంగా దశాబ్ద కాలం నుంచి మాకు నీళ్లు లేక ఎన్నో అవస్థలు పడుతుంటే ఈరోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం అవన్నీ గారా తీర్చారు అని చెప్పని ఈరోజు ప్రజానికం చెప్తాం చాలా ఆనందంగా ఉంది.
వాటర్ ట్యాంక్ కానివ్వండి, రుద్రభూమి కానివ్వండి, బరియల్ గ్రౌండ్కి కానివ్వండి, అదేవిధంగా ఈరోజు రోడ్లే కానివ్వండి, లాక్ సిస్టమ్లే కానివ్వండి 15వ డివిజన్లో. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇళ్ల స్థలం దగ్గర నుంచి చేయూత, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ప్రతి ఒక్కటి ఈరోజు ప్రజానీకానికి అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ముందుకెళ్తున్నారు జరుగుతాం. ఈరోజు అవతల పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ అబద్ధాలు చెప్తాను, మళ్ళీ అసత్య ప్రచారాలు చేస్తాను. 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా మోసం చేసి మరొక్కసారి మోసం చేస్తానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ గారు వస్తున్నారు. ప్రజానికి అందరూ గారు అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మీకు అధికారం ఇస్తే జన్మభూమి కమిటీల పేరుతో మమ్మల్ని మోసం చేశారు. 15వ డివిజన్లోని మరి ఏదైతే కాలువగట్టు ప్రాంతాన గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు 15వ డివిజన్ వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ కూడా మరి మాజీ డిప్యూటీ మేయర్ ఆల చెల్లారావు గారు, మహిళా నాయకులు అందరం కూడా పాల్గొన్నాం. మరి ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ఈ కాలువ పక్క ప్రాంతవాసులందరూ కూడా మరి అవినాష్ గారు వచ్చినాక మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే మేము స్థానిక ఎలక్షన్స్లో ఇక్కడికి వచ్చి మేము వాళ్ళని ఓటు అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మా అందరికీ కూడా మంచినీటి సమస్య క్లియర్ చేస్తే మేము అందరం కూడా అండగా ఉంటామని ఏవైతే ప్రజానీకం చెప్పారో మరి అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా కాలువగట్టు ప్రాంత వాసులందరికీ కూడా వాటర్ పైప్ లైన్ ఇంటింటికి కనెక్షన్ ఇవ్వటం అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. మాకు నీళ్ళ సమస్య తీర్చారని ప్రతి ఒక్కరు కూడా పేరున కూడా ప్రతి ఒక్కరు మంచినీళ్ళు ఇస్తూ అవినాష్ గారిని ఆహ్వానిస్తున్నారంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రజానీకం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరియు అవినాష్ గారిని ఆదరిస్తున్నారు. ఈరోజు ఈ ఒక్కటే కాదు, ఇదే 15వ డివిజన్లో ఎన్నో విధాలుగా మాకు దత్తత తీసుకుంటానని చెప్పారు, కానీ కనీసం ఒక్క సిమెంట్ పని కూడా చేయలేని ఆయన ఈరోజు నేను 16 కోట్లతో మరి డివిజన్ డెవలప్ చేశా, మరి 14 కోట్లతో యూనిట్ ఎస్టీపీ ప్లాంట్ కానీ మొత్తం 33 కోట్లతో డెవలప్ చేశామంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినాష్ గారి నాయకత్వంలో. మరి ఇక్కడి నుంచి చూసుకుంటే 15 కృష్ణలంక బెల్ట్ అంతా కూడా ఒక మోడల్ డివిజన్స్గా తీర్చిదిద్దామంటే ఇవన్నీ కూడా ప్రజానీకం గమనిస్తున్నారు. మేమేమి గ్రాఫిక్స్ చేయట్లా, రీల్స్ చేయట్లా, ప్రజానీకాన్ని కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. మరి ఇదే వేసవకాలంలో మేమందరం వాటర్ ట్యాంకులు తెచ్చి విఎంసీ నుంచి నీళ్ళు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి, కానీ ఈరోజు ఇంటికి వెళ్తే మంచినీళ్ళు ఇచ్చి ఫ్రిడ్జ్లో వాటర్ ఇస్తున్నారంటే ప్రజానీకం దాన్ని బట్టి ప్రజానీకం తీర్పు అర్థమవుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కెప్టెన్ గా ధోని శకం నేటితో ముగిసింది. సిఎస్కే సారథ్య బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన ధోని తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ పేరును ప్రకటించారు. ఐపీఎల్ 2024 సీజన్లో రుతు సిఎస్కేను ముందుండి నడిపించనున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ జట్టుకు కెప్టెన్ హోదాలో ధోని ఐపీఎల్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ధోని కెరీర్ పై లుక్కేస్తే 42 ఏళ్ల ధోని ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. మరో 5 సార్లు రన్నర్ అప్ గా టైటిల్ కు అడుగు దూరం వరకు తీసుకెళ్లాడు. 2016లో ధోని రైజింగ్ పూణే సూపర్ జైంట్ జట్టుకు కూడా కెప్టెన్ గా వ్యవహరించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్టు చేసేందుకు చేస్తున్న పన్నాగాలను సిపిఎం ఖండిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఇలాంటి నిరంకుశ చర్యల ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని, ఇండియా బ్లాక్ పార్టీలను దెబ్బతీయాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ కక్షపూరిత ప్రతీకార చర్యలను, నిరంకుశ పద్ధతులను ప్రతి ఒక్కరూ ఖండించాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దురుద్దేశపూరితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈడీని రెచ్చగొట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి మీద రైడ్కి వెళ్లడం, సమన్లు ఇచ్చేటువంటి పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేసి ఆయన అరెస్టు చేస్తారని కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కక్షపూరితమైన ప్రతీకార చర్య. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఎన్నికల కమిషన్ ఇటువంటి తప్పుడు పద్ధతులను వెంటనే జోక్యం చేసుకొని నిరోధించాలని చెప్పి కోరుతున్నాను. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఉంటే ఈ పాటికే చర్యలు తీసుకొని ఉండొచ్చు, లేదా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా తీసుకొని ఉండొచ్చు. ఆయన ఎక్కడికి పోడు, ఆయన ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు దీన్ని చేయటంలో ఢిల్లీలో బీజేపీ తన
దీన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ఈ అరెస్ట్ చేసి లేదా హడావుడి చేసి ఆప్ కార్యకర్తల్లో లేదా ప్రజల్లో భయాందోళన సృష్టించి యథేచ్ఛగా రేపు అక్రమ పద్ధతుల్లో ఢిల్లీలో గెలవాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రతిపక్షం ముఖ్యంగా ఇండియా బ్లాక్ పార్టీల మీద ఈ రకంగా దాడి చేయటం అనేది సహించరానటువంటిది. వెంటనే ఈసీఐ జోక్యం చేసుకుని ఇటువంటివన్నీ కూడా జరగకుండా నిరోధించాలని చెప్పి మేము కోరుతున్నాం. మంగళగిరిలో లోకేష్ గతంలో ఓడిపోయాడు, ఇప్పుడు మళ్లీ ఓడిపోతాడు అంటూ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి అన్నారు. కూటమిని ప్రజలు నమ్మరని, అది ఒక పెద్ద మాయా కూటమి అని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఈ కూటమి అని విమర్శించారు. నగర్, లోటస్ ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్, కోఆప్షన్ సభ్యురాలు సుభాషిణి, లోటస్ అసోసియేషన్ సభ్యులు తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ లోటస్ సెక్టర్ 1లో నేడు పర్యటించడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామన్నారు. చిన్న వర్షానికి మునిగిపోయే ప్రాంతంలో నూతన రోడ్లు వేసి అభివృద్ధి చేశామని తెలియజేశారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే మళ్లీ జగన్నే కావాలి, సీఎంగా రావాలి అంటూ తెలుపుతున్నారన్నారు. నియోజకవర్గంలో ఉన్న బోండా ఉమా ఓట్ల కోసం ప్రజలను బెదిరిస్తున్నాడని అన్నారు. టీడీపీ సీనియర్లు ఎవరూ బోండా ఉమాతో లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం అధ్యక్షులు కొండపల్లి బుజ్జి, 32వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా 32వ డివిజన్లోని లోటస్ సెక్టర్ 1లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఈ యొక్క ఏరియా మొత్తం కూడా అభివృద్ధి అయిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైందని చెప్పని మా కోఆప్షన్ మెంబర్ సుందరపాల్ గారు కానీ అందరూ వస్తున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన. గతంలో ఇక్కడ ఏ పాటి వర్షం వచ్చినా కూడా మొత్తం రోడ్లంతా కూడా వాటర్ ఉండిపోయే పరిస్థితి కానీ ఇవన్నీ ఉండే అవకాశం ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు అన్ని రోడ్స్ కూడా దాదాపు కోట్ల రూపాయలు పెట్టి ఈ సెక్టర్ 1ని అభివృద్ధి చేశాం. ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు వేసాం. ఎందుకంటే ఇక్కడ ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పిన ఉద్దేశంతో ఇవన్నీ చేయడం కానివ్వండి, ఇక్కడున్న ఓపెన్ సైట్లో ఓపెన్ జిమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈ కాలనీ వాళ్ళు ఏది అడిగితే అది శాంక్షన్ చేసిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, స్థానికంగా ఉన్న సుందరపాల్ గారిది, మల్లాది విష్ణు గారిది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఒక్కటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మీరు అభివృద్ధికి ఏం కావాలో చెప్పండి, అవి చేసే బాధ్యత నాది అని చెప్పనే విధంగా మా ముఖ్యమంత్రి గారు మాకు అన్ని విధాలు సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం మా అందరికీ వచ్చిందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరింటికి వెళ్తే ఒకటే చెప్తున్నారు, తప్పకుండా మనం జగనన్ని గెలిపించుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన గెలిస్తేనే మళ్ళీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వస్తుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని దీవించడం సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో అంతా కూడా నిగురుగా పిల్లి నిప్పులాగా ఉన్నారు. అందరూ కూడా ఏ ఒక్క నాయకుడు కూడా బోండా ఉమాతో లేరు. ఎందుకంటే అతను అహంకారతనం కావచ్చు, అదేవిధంగా ఒక మోనార్క్ లాగా కావచ్చు, హిట్లర్ లాగా కావచ్చు, డిక్టేట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు నా కనుసనలో పని చేయాలని చెప్పని ఆదేశాలు జారీ చేసే విధంగా ఉండే ప్రవర్తన అతనిది. తెలుగుదేశం నాయకులు ఎంతోమంది నాకు చెప్తున్నారు, అన్నా మా వాడు గెలవకూడదన్నా, గెలిస్తే ఇప్పటికే మామూలుగా మమ్మల్ని అందరినీ పురుగులుగా చూస్తున్నాడు, ఇతనికి ప్రేమ ఆప్యాయత అటువంటిది ఏమి ఉండదు, కరుడు కఠినంగా మాట్లాడితే ప్రతి ఒక్కరితో కూడా అటువంటి వ్యక్తులు గెలవకూడదన్నా, మేము ఏదో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాం కాబట్టి ఆయన మీద అభిమానంతో మేము ఉంటున్నాం తప్ప ఇటువంటి నీచుడిని దుర్మార్గుడిని మాత్రం గెలిపించకూడదని అనేక మంది తెలుగుదేశం నాతో చెప్తున్నారండి. ఇది వాస్తవం. నేను ఇప్పుడు ఆ మాజీ కార్పొరేటర్గా ఇంతకుముందు గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఒక సమావేశాలు ఏర్పాటు చేసిన అర్థం ఏంటి, ఇతని యొక్క అహంకారతనం ప్రజలకు తెలియజేయాలని చెప్పని, ఇతని ఒక హిట్లర్లాగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. అందుకని తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే ఉంది పరిస్థితి, రాష్ట్ర ఈ నియోజకవర్గ ప్రజలు కూడా అతని దగ్గరికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ నియోజకవర్గం మేము మంచి మెజార్టీతో మేము గెలుస్తామని కూడా తెలియపరచుకుంటాం. అదేవిధంగా ఈ ముగ్గురు కూటమి కూడా ఇలా ముగ్గురు ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు, ఎవరు సీట్లో నుంచుంటారో తెలియదు. ఇప్పటికి ఇంతవరకు షెడ్యూల్ మామూలుగా నోటిఫికేషన్స్ షెడ్యూల్స్ డేట్లు ఇచ్చినా కానీ ఇవాళ వరకు వాళ్ళు సీట్లు ప్రకటించలేదంటే చంద్రబాబు ఎంత ఏ విధంగా ఆలోచించుకోండి, చంద్రబాబు నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో ఆలోచించుకోండి. సీట్లు డిసైడ్ చేయలేదు, ఎవరు పోటీ చేస్తారో తెలియదు, ఎవరక్కడ పోటీ చేస్తారో తెలియదు. తెలియకుండానే ఆల్రెడీ ఇక్కడ పెనమలూరులో కొట్టుకుంటున్నారు, పిఠాపురంలో కొట్టుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటున్నారు. ఎందుకంటే జనసేనలో మేము బీజేపీ పనిచేయమని, బీజేపీ వాళ్ళు మేము తెలుగుదేశం పనిచేయమని చెప్పని ఇటువంటి కూటమి అనేది
ఈ రాష్ట్రంలో సక్సెస్ అవుతుందా? సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. 175 నియోజకవర్గంలో మేమే గెలుస్తాను మాత్రం మీ ద్వారా తెలియపరచుకున్నాను. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 32వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే గడపు తిరుగుతూ ఈ రోజుని అందరూ నీరాజనాలు పలుకుతున్నారు ఆయనకి. ఈ రోజుని వన్ టౌన్లో ఎలా అయితే అభివృద్ధి చేశారో అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా అలాగే అభివృద్ధి పదంలో ముందుకెళ్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున ఈ సెక్టర్ 1లో దగ్గర 4.5 కోట్లతో ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క పార్కు కానీ గ్రీనరీ విషయంలో కానీ పూర్తిగా తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ పార్టీలు చూడకుండా, కులాలు మతాలు చూడకుండా, వ్యక్తులను చూడకుండా, రంగులు చూడకుండా అభివృద్ధి ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కన్ను, సంక్షేమం ఇంకో కన్నుగా 2 కళ్ళుగా భావించి ఈ రోజుని ఆంధ్ర రాష్ట్రం సస్యామలంగా ఉండేటట్టు ఆ ఘనత ఆయనకే దక్కింది. గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోహణ్ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. విద్యతో పాటుగా క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించినట్లు స్కూల్ డైరెక్టర్ అభిలాష్ తెలియజేశారు. విద్యార్థులకు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని, మానసిక ఉల్లాసంతో పాటుగా శారీరక దృఢత్వానికి ఎంతగానో క్రీడలు ఉపయోగపడతాయన్నారు. గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి స్కూల్ పరిసర ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ అభిలాష్ మాట్లాడుతూ ఆరోహణ్ పేరుతో సంవత్సరం మొత్తం మీద విద్యార్థులు ఏ గేమ్స్ నేర్చుకున్నారో తెలుసుకుని వారికి ఆ గేమ్స్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులతో కలిసి 2 కిలోమీటర్ల వాక్ చేసుకుంటూ క్రీడల ప్రాముఖ్యం తెలియజేశామని అన్నారు. తమ విద్యా సంస్థల్లో విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ రోజుకి 1 క్లాస్ గేమ్స్ నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులను 10 టీమ్స్గా డివైడ్ చేసిన టీంలకు పేర్లు పెట్టి గేమ్స్ నిర్వహించినట్లు చెప్పారు. వారిలో ఉన్న ప్రతిభను వెలికితీయడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Yeah, hi, I am Abhilash. I am the director of Gayatri Educational Institutions, Paikapuram. So today we have conducted a very good program. We are into the final stage of this academic year. So we have conducted annual sports meet and we have named it as Arohan. So ఈ ఆరోహన్ అనే ఒక ప్రోగ్రామ్ గ్రాండ్ ఈవెంట్ లాగా చేయటం. సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, సో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ స్పోర్ట్స్ టూ. సో ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయడం. అంటే టైం టేబుల్లో నాట్ ఓన్లీ వీక్లీ వన్స్ ఎవ్రీడే ఒక గేమ్స్ పీరియడ్ మేము ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే ఇయర్ మొత్తంలో వీళ్ళు గేమ్స్ ఏం నేర్చుకున్నారు, సో ఇండోర్ గేమ్స్ కొన్ని, అవుట్డోర్ గేమ్స్ కొన్ని ఇలా డివైడ్ చేసి మేము ఇవాళ యాన్యువల్ స్పోర్ట్స్ డేగా కండక్ట్ చేయడం స్టార్ట్ చేసి ఆరోహన్ అని ఒక టైటిల్ ఇచ్చుకొని, అలాగే ఈ 3 days ప్రోగ్రాంలో సబ్ జూనియర్స్, జూనియర్ సీనియర్స్ అని చెప్పి ఈ 3 categories డివైడ్ చేసి లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పిల్లలకి ఏదైతే ఉపయోగపడతాయో అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఏంటంటే ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఇఫ్ యూ హ్యావ్ సీన్ మారథాన్ ఒకటి కండక్ట్ చేసాం. ఆల్ ద హైయర్ స్టాండర్డ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద రోడ్ షో. ఆల్మోస్ట్ దే హ్యావ్ వాక్డ్ అవే ఫర్ అప్ టు 2 kilometers. ఈ 2 kilometers వాక్ చేసి ఈ మారథాన్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సో మెయిన్గా ఏంటంటే పేరెంట్స్ ఎక్కువగా ఓన్లీ చదువు ఉంటే చాలు, పిల్లలకి ఆటలు వద్దు అనేది చాలామంది పేరెంట్స్ కూడా కొంచెం పిల్లల్ని వెనక్కి ఇచ్చేసేస్తున్నారు. సో మెయిన్గా చదువు బాగా యాక్టివ్గా అవ్వాలి, బ్రెయిన్ యాక్టివ్ అవ్వాలని అంటే మెయిన్ ఆటల మీద చాలా ఫోకస్ చేయాలండి. సో అందుకని చెప్పి మేము అవుట్ ఆఫ్ 8 periodsలో ఒక పీరియడ్ని కంప్లీట్ గేమ్స్కి కేటాయించడం జరుగుతుంది. సో ఈ ఒక్క పీరియడ్ వల్ల ఏంటంటే పిల్లలకి ఆ మైండ్ యాక్టివ్నెస్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ కూడా ఇంకా చాలా షార్ప్ అవుతారనే ఉద్దేశంతో మేము ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగ ఇవాళ ఇంత గ్రాండ్గా చేయడానికి రీజన్ ఏంటంటే, సో పిల్లల్లో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉండాలి కాబట్టి సో ఇంత గ్రాండ్గా చేసి ఒక 5 groups అంటే ఒక రెడ్ బుల్స్ అని, ఒక బ్లూ ఈగల్స్ అని, గ్రీన్ డ్రాగన్స్ అని, సమ్ పింక్ ఫ్లెమింగోస్ అని ఇలాగ ఒక 5 teams మేము డివైడ్ చేసి 5 troops చేసి దీనికి ఒక ఛాంపియన్షిప్ పేరు పెట్టి, సో ఫైనల్ అంటే ఇవాళ Day 1, ఇవాళ Day 2 రేపు కొన్ని గేమ్స్ జరుగుతాయి, Day 3 ఫైనల్గా గేమ్స్ జరిగిన దానికి వీళ్ళకి పిల్లలకి ఛాంపియన్షిప్ ఇవ్వడం అనేది మేము చాలా గ్రాండ్గా చేస్తున్నామని ఈ విధంగా తెలుపుకుంటున్నాను. సో ఈ దేశానికి బీజేపీ పాలన మంచిది కాదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. బీజేపీ పాలనలో విలువలు దిగజారిపోయాయని, రానున్న తరాళ్లకు ఇవి సరికాదని అన్నారు. బీజేపీ ఈ దేశంలో ఉన్మాదం సృష్టిస్తుందని, కులాలు మతాల మధ్య గొడవలు పెడుతోందంటూ ఆమె మండిపడ్డారు. ఇండియా భాగస్వామ్య పార్టీలు మరియు రాజకీయ, రైతు, కార్మిక, మహిళా, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వైఎస్ షర్మిల పాల్గొన్నారు. అదేవిధంగా మిగిలిన సంఘాల నుంచి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఐ నేత రామకృష్ణ, సిపిఎం నేత శ్రీనివాసరావు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చెలసాని శ్రీనివాస్, జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ స్వార్థ రాజకీయాలతో వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించిందన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజలను రెచ్చగొడుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేదిక సాక్షిగా అందరం కలిసి ఎన్నికలకు వెళ్దామని వారు పిలుపునిచ్చారు. ప్రజలు తమకు అండగా ఉండాలని కోరారు. ఎస్బీఐ కూడా బీజేపీని ఎలా కాపాడాలనుకుందో ఇటీవల కాలంలోనే ప్రత్యక్షంగా చూశాం. బీజేపీ చేసిందల్లా ఈ 5 సంవత్సరాలలో అరాచకం. ఈరోజు దళితులకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ, ఇలా అట్టడుగునున్న వర్గాలలో ఏ ఒక్కరికి భరోసా లేకుండా పోయింది, సెక్యూరిటీ అనేదే లేకుండా పోయింది. పోనీ మిగతా భారతదేశం అన్నా బాగుందా, అభివృద్ధి జరిగిందా, ఆర్థికంగా బలపడిందా అంటే ఇండియా యాజ్ ఎ డెవలపింగ్ నేషన్ ఇన్ ద న్యాచురల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ గ్రో అయిందే తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదు. ఇంకా బీజేపీ ఏదైనా చేసింది అంటే అదానీలకు, అంబానీలకు భారతదేశ సంపదను దోచిపెట్టడం. ఇదే రాష్ట్రంలో, మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. గంగవరం పోర్టు, రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వ వాటా ఎంతైతే ఉందో ఆ ప్రభుత్వ వాటాని కాపాడటమే కాదు, మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వానికే చెందాలి అని 30 ఏళ్ళ అగ్రిమెంట్ చేస్తే ఆ 30 ఏళ్లలో 15 సంవత్సరాలు అయిపోతే ఇంకో 15 సంవత్సరాలలో మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతికే వచ్చే అవకాశం ఉంటే ఇక్కడున్న జగనన్న గారు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చీప్గా చాలా తక్కువ ధరకి కేవలం 6,500 కోట్లకు వాల్యుయేషన్ వేశారు. అతి తక్కువ ధరకి
బీజేపీ మెప్పు కోసం అదానికి ఇచ్చేశారు. ఈనాటి పౌరవేదిక సభకు చొరవ తీసుకొని దీన్ని జయప్రదంగా నిర్వహించినటువంటి వడ్డే శోభనాథేశ్వరరావు గారు, విజయరావు గారులకు, ఈ సమావేశానికి హాజరైనటువంటి షర్మిల గారు, రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, లక్ష్మీనారాయణ గారు, ఇతర పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులందరికీ సిపిఎం తరఫున అభినందనలు చెప్తున్నాను. ఈరోజు 6 కోట్ల తెలుగు ప్రజల యొక్క ఇజ్జతికి పెద్ద సవాల్ వచ్చింది. మన తెలుగు ప్రజల యొక్క పౌరుషాన్ని, ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల ముందు మోడీ పాదాల దగ్గర తాకట్టు పెట్టి మన అంతర్జాతీయంగా తెలుగు ప్రజల యొక్క పరువు ప్రతిష్టలను దెబ్బతీసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇంతవరకు దేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు ఇంత లొంగిపోటు. మొత్తం 29 రాష్ట్రాల యొక్క ఇండెక్స్ తీస్తే, ఇందా శోభనాథేశ్వరరావు గారు చెప్పారు, ఆల్ఫాబెటికల్లో మొదటి స్థానంలో ఉంటుంది, ఆత్మగౌరవంలో ఆఖరి స్థానంలో తెచ్చిన ఈ ఘనత వీళ్ళది. అందుకని తిరిగి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆత్మ పౌరుషాన్ని ముందుకు తెచ్చి అగ్రస్థానంలో నిలబెట్టడం అనేది ఈరోజు మన ప్రథమ కర్తవ్యం. తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబడాలంటే మోడీకి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి పార్టీలని, ఆ కూటముల్ని ఓడిస్తేనే మొత్తం దేశం ముందు తెలుగు ప్రజల యొక్క గౌరవం నిలబడుతుందని చెప్పి నేను ఇక్కడ ప్రకటించదలుచుకున్నాను. ఇది ఈరోజు ముఖ్యమైనటువంటి మన సవాళ్ళకు సంబంధించిన, అందుకని ఇన్ని సంఘాలు, ఇన్ని పార్టీలు, ఇన్ని సంస్థలు ఇక్కడ చేరి వాళ్ళ పక్కాగా దేశంలో మైండ్ గేమ్ నడుపుతూ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ పోయినా సరే 370, 400 దాన్ని పదే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు తిరుగులేదు, మేము అధికారంలోకి మళ్ళీ వస్తున్నాం కాబట్టి అందరూ మాతో సహకరించండి, ఇష్టం లేని వాళ్ళు మీరు నోరు మూసుకొని ఉండండి, మమ్మల్ని ఎవరు వినిపించడం లేదు. హలో, అందుకోసం ఏమంటే వాళ్ళు స్పష్టంగా రాజకీయ పార్టీలను, అదేవిధంగా మీడియాను కూడా టోటల్గా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు మొత్తం దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో, ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళు ఎక్కడ కూడా నరేంద్ర మోడీ కానీ, బీజేపీ నాయకులు కానీ ఈ 10 ఏళ్ళు ఫలానా ఇష్యూ సాల్వ్ చేశాము, ఒక్క దగ్గర కూడా వారు చెప్పలేకపోతూ ఉన్నారు. రైతుల సమస్య కానీ, ధరల సమస్య కానీ, నిరుద్యోగ సమస్య కానీ, పేదరికం సమస్య కానీ, బ్లాక్ మనీ ఏదైతే గురించి మాట్లాడారో బ్లాక్ మనీ గురించి కానీ, ఈ అంశాలు ఏవి కూడా ప్రస్తావనకు రావడం లేదు. ఒక్క అంశాన్ని కూడా 2014 పార్లమెంట్ ఎన్నికలు ఆయన ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దాన్ని ఒక్కదాన్ని కూడా ఇప్పుడు మాట్లాడడం. పెద్దలు వడ్డే శోభనాథేశ్వరరావు గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ, కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా ఈ సివిల్ సొసైటీలో విషయాలను ఏ విధంగా తీసుకువెళ్ళాలన్నది ఈరోజు ప్రధానంగా ఇక్కడ పెట్టుకున్న అంశం. ఇందులో ఏ విషయాలు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా ప్రజలను రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతున్న అనేక విషయాలకు చర్చ మొదలు పెట్టాలన్నది ప్రధానమైన ఉద్దేశం పెద్ద. దాంట్లో పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు, నేను 2-3 విషయాలు మాత్రమే మాట్లాడతాను. ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య. అన్ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా ప్రధానమైన సమస్య. ఎందుకంటున్నానంటే, ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎప్పుడైతే హమాస్ మీద దండయాత్ర ప్రకటించిందో పాలస్తీన్ వర్కర్స్ అందరినీ కూడా వాళ్ళు తీసేశారు. ఈ సందర్భంగా భారతదేశానికి మాకు 1 లక్ష మంది ఉద్యోగాలు కావాలి అంటే హర్యానా ప్రభుత్వం 10,000 ఉద్యోగాలకి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 10,000 ఉద్యోగాలకి అప్లికేషన్లు వేస్తే బాగా చదువుకున్న పిల్లలందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ఏంటిది అంటే, ఈ దేశంలో ఉద్యోగాలు లేకపోవడం వల్ల బయట ఎక్కడ ఉద్యోగాలు వచ్చినా, ఎటువంటి ఉద్యోగాలు వచ్చినా కూడా వెళ్ళడానికి మన ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నది ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న వాళ్ళు ఆ విషయం గురించి మాట్లాడట్లేదు. ఎక్కడికి వెళ్ళినా జాతి, ధర్మం, మతం, కులం వీటి గురించే మాట్లాడుతున్నారు కానీ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడలేదు. మాజీ
కార్పొరేటర్ల సమావేశం పేరుతో తమను ఆహ్వానించి ఆ ఫోటోలు వైసీపీలో మేము చేరినట్లు ప్రచారం చేసినట్లు టీడీపీ మాజీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కార్పొరేటర్ల సీట్లు ఇప్పించింది, గెలిపించింది బోండా ఉమాని, అతనికి తాము ఎప్పుడూ కూడా విధేయులమే అని సోషల్ మీడియాలో తమపై వస్తున్న అసత్య ప్రచారాలు వారు ఖండించడం జరిగింది. దుర్గా భవానీ గారి నివాసంలో మాజీ కార్పొరేటర్లు కాకు మల్లికార్జున్ యాదవ్, కోటిబోయిన దుర్గా భవానీ, బుగత ఉమామహేశ్వరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా భవానీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ల ఆత్మీయ సదస్సు అని చెప్పి ఓ హోటల్లో విందు ఏర్పాటు చేసి దానిలో భాగంగా దిగిన ఒక ఫోటోను కొంతమంది తెలుగుదేశం పార్టీ వ్యతిరేక శక్తులు బోండా ఉమాపై నింద వేయాలనే దుర్బుద్ధితో ఆ ఫోటోను ఉమాకి వ్యతిరేక వ్యాఖ్యలను జోడించి వైరల్ చేశారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. మేము ఉన్నత చదువులు చదువుకొని కొన్ని వ్యక్తిగత కారణాలతో తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటాము, కానీ మేము ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి చెందిన వారమే అని ఈ నింద వేసిన వారు దీనిని గుర్తుంచుకోవాలని అన్నారు. అనంతరం మాజీ కార్పొరేటర్ బుగత ఉమామహేశ్వరి మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో సాధారణ మహిళనైన నన్ను 67 డివిజన్లో బోండా ఉమా గుర్తింపునిచ్చి కార్పొరేటర్ను చేశారు అన్నారు. వారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎప్పటికీ ద్రోహం చేయము అని అన్నారు. 2014 నుండి 2019 మధ్యకాలంలో కార్పొరేటర్లుగా చేసిన వారి అందరికీ విందు ఏర్పాటు చేశామని, 2 మాజీ కార్పొరేటర్లు ఫోన్ చేయడంతో కేవలం అందరినీ కలవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళాము, కానీ న్యూస్ పేపర్లో అసత్య ప్రచారాలు చూశాక చాలా బాధ వేసిందని అన్నారు. అక్కడ కేవలం కుటుంబ విషయాలు మాత్రమే చర్చించుకున్నాం, కానీ ఒక ఫోటో తీసి దీనిని రాజకీయంగా వాడుకోవడం దారుణమన్నారు. ఈ సందర్భంగా కాకు మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ నిన్న గ్రాండ్ మినర్వా హోటల్లో తెలుగుదేశం పార్టీల ఆత్మీయ సమావేశంలో ఒక ఫోటో దిగి వచ్చేశాం, కానీ ఈరోజు న్యూస్ పేపర్ చూశాక నేను ఆశ్చర్యపోయాను అన్నారు. అక్కడ జరిగినటువంటి దానిని చెప్పకుండా పిచ్చి పిచ్చి రాతలు రాశారని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అవకాశంతో తాను కార్పొరేటర్ అయ్యానని, ఈరోజు తనకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు అన్నీ బోండా ఉమా తెలుగుదేశం వల్ల మాత్రమే సాధ్యమయ్యాయని, తాను ఎప్పటికీ బోండా ఉమాకి రుణపడి ఉంటానని తెలిపారు. ఇదే కాకుండా యాదవ సామాజిక వర్గాన్ని సంఘటితం చేసి బోండా ఉమామహేశ్వరరావుకి, కేశినేని శివనాథ్ చిన్నీకి మద్దతు పలికేలా చేస్తున్నాను అనే కక్షతో ప్రత్యర్థులు ఇలా చేశారు అని దుయ్యబట్టారు. ఈ కలయికకు చొరవ చూపించిన మాజీ కార్పొరేటర్లు నందెపు జగదీష్, గండూరు మహేష్ దీనికి బాధ్యత వహించాలని చెప్పారు. తాను ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి బోండా ఉమామహేశ్వరరావుకు విధేయుడిని అని చెప్పారు. ఈ తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. ఈరోజు ఉదయాన్నే పేపర్లో వచ్చినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారి మీద మాజీ కార్పొరేటర్ల తిరుగుబాటు అనేటువంటి హెడ్డింగ్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పాత మిత్రులు, సహచర కార్పొరేటర్లు అందరం ఒక చోట కలుద్దామని కాల్ చేసినటువంటి నందేపు జగదీష్ గారికి కానీ, గండూరు మహేష్ గారికి కానీ, మేము అందరం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎలా పనిచేయాలి అనేటువంటి అంశం మీదే ఒకవేళ డిస్కషన్ జరుగుద్ది అనుకున్నాం. అయినా అక్కడ ఏ డిస్కషన్ జరగకపోయినా కూడా మరుసటి రోజు పొద్దున్నే పేపర్లో ఇలా రావడం, ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రావడాన్ని జగదీష్ గారి ఏమో నేను అలా పెట్టలేదని అంటున్నారు. అదేవిధంగా గండూరు మహేష్ గారు కూడా మేము చూపించిన ప్రెస్ నోట్ చూపించమంటున్నారు. కానీ ఏదేమైనా కూడా ఈ విధమైనటువంటి చర్యని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోటిబోయిన దుర్గా భవానీ. నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎక్స్ కార్పొరేటర్ని. నిన్న టీడీపీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లది ఒక గెట్ టుగెదర్ లాగా ఒక చిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి సంబంధించిన ఒక ఫోటో కింద ఎవరో తెలియని వాళ్ళు బోండా ఉమా గారి మీద ఎలిగేషన్స్ చాలా చేయడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే ఆ ఎలిగేషన్స్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము పాత కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం అని చెప్పి అందులో పాల్గొనడం జరిగింది. నార్మల్గా ఉన్న మాకు టీడీపీలో అవకాశం ఇప్పించి కార్పొరేటర్గా అవకాశం కల్పించిన టీడీపీ పార్టీకి, బోండా ఉమ్మ గారికి ఎప్పటికీ మేము లాయల్గానే ఉంటాము. అదేవిధంగా ఆ ఎలిగేషన్స్కి మాకు ఎటువంటి సంబంధం లేదని నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు బుగతా ఉమామహేశ్వరి. నేను మాజీ కార్పొరేటర్ని. మాకు 2014లో బోండా ఉమామహేశ్వరరావు గారు ఇంట్లో ఉన్న మహిళలను పిలిచి మరీ సీట్ ఇప్పించారు. మేము అప్పుడు గెలిచి ఆయన దగ్గర ఎంతో మంచి పేరు తెచ్చుకొని
బాగా పనిచేసాము. మాకు ఇప్పటివరకు ఎటువంటి ఎలిగేషన్స్ లేవు. కాకపోతే నిన్న మాజీ కార్పొరేటర్లు అందరం కలుద్దామని మాకు ఒక ఫోన్ వచ్చింది. మేము అందరం కలిసి వెళ్ళాము. అక్కడ మాటల్లో జరిగింది ఒకటి, నిన్న మీడియాలో వచ్చింది ఒకటి. ఆ ఎలిగేషన్స్కి మాకు ఎటువంటి సంబంధము లేదు. అది ఎవరు ఆ సోషల్ మీడియాలో పెట్టారో కూడా మాకు తెలియదు. సో దానికి మాకు ఎటువంటి సంబంధము లేదు. దయచేసి మా బోండా ఉమామహేశ్వరరావు గారికి మేము ఈ విధంగానే తెలియజేసుకుంటున్నాము. ఎప్పటికీ మేము తెలుగుదేశం పార్టీకి, బోండా ఉమామహేశ్వరరావు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని మీడియా ద్వారా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్న పోలీసులు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచేది తానే అంటూ ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైటెన్షన్. అధినేత నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ. ఆప్ అధినేత నివాసానికి చేరుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.